Hi to all, welcome back to my channel. నేను మీ తెలంగాణ స్వాతి. ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో. సో నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా బొంగిపోయింది. హోలీ సందర్భంగా నా గొంతు అయితే ఇలా అయిందనమాట. సో ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇందులో కొన్ని టిప్స్ కూడా ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇడ్లీలు కొంతమందికి సాఫ్ట్గా రావు, గట్టిగా వస్తాయి. అలా రాకుండా సాఫ్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. సో వీడియో మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది మీకైతే. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా, సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ పెడుతున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ప్రిపరేషన్ అండి. సో ఫస్ట్ అయితే మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. తర్వాత నేను మినపప్పు ఒక గ్లాస్ అయితే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుంటాను ఎప్పుడైనా. ఈ రెండు మంచిగా 6 గంటలు 8 గంటలు అంటే మార్నింగ్ నానబెట్టుకుంటా, 10 o'clockకి అట్లా, మంచిగా నైట్ 10కి అట్లా రుబ్బుకుంటాను. సో ఎప్పుడైనా ఇట్లనే మెజర్మెంట్స్ అయితే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ అనమాట. సో ఇవి మంచిగా నానిన తర్వాత నైట్ అయితే ఇంకా మినపప్పునైతే మంచిగా మిక్సీ అయితే పట్టుకుంటాను. ఇది ఎలా ఉండాలి అంటే సేమ్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్గా పట్టుకుంటామో అంత సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది. సో మిక్సీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను మొత్తము. వెడల్పాటి లేదా ఒక పెద్ద గిన్నె అయితేనే బెస్ట్ అండి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వను ఇలాగా గట్టిగా ఒత్తుతూ వాటర్ అంతా పోయేలాగా పిండుతూ చేసుకొని ఈ మినపప్పు మిశ్రమంలో వేసుకోవాలన్నమాట. సో మొత్తం ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మనకు ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది నార్మల్గా తీసి అట్లా వేసేస్తూ ఉంటారు, కానీ అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఇడ్లీ చాలా గట్టిగా వస్తాయి. ఎప్పుడైనా ఇట్లనే గట్టిగా పిండుతూ మినపప్పు దాంట్లో వేసుకోవాలండి. ఒకవేళ మనకు గట్టిగా అనిపిస్తే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలపడం కూడా కేక్ బ్యాటర్ ఎలా కలుపుతామో అలా కలపాలి, ఇష్టం ఉన్నట్టు కాదు, ఒక్కటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా కలిపితేనే మనకు పిండి మొత్తం కలుస్తుందన్నమాట. మినపప్పు ఇంకా ఇడ్లీ రవ్వ రెండు కలిసిపోతాయి. ఇంకా ఇలా కలిపిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో ఎలాంటి సోడా కూడా వేయట్లేదు. ఒకవేళ మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నేనైతే వేయట్లేదు. ఆ తర్వాత మంచిగా ఉప్పు కూడా వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నె ఎందుకనంటే పిండి మనకు మార్నింగ్ వరకు మొత్తం నాని పైకి పొంగుతుందన్నమాట. పొంగినప్పుడు కింద ఉన్న ప్లాట్ఫామ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కింద పడింది మళ్ళీ తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తాం కాబట్టి ఒక గిన్నె పెట్టుకొని ఆ పెద్ద గిన్నెలో ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, ఆ గిన్నె పెట్టుకోవాలన్నమాట ఇట్లా. సో ఇట్లా పెట్టుకుంటే మనకు మార్నింగ్ పిండి పొంగినా కూడా దాంట్లో పడినా కూడా తీసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ అయితే పిండి చాలా బాగా పులిసింది. చూడండి ఎంత బాగా పొంగిందో. మనకు పిండి ఇట్లా పులిస్తే పప్పు క్వాంటిటీ చాలా బాగుంటుంది, మంచిదని అనుకోవచ్చు అనమాట. సో తర్వాత నేను ఒక స్పూన్తోనైతే మంచిగా పిండి అంతా మరొకసారి కింది నుంచి మీది వరకు అంతా కలిపేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకొని ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు ఒకవేళ తక్కువ అనిపిస్తే కూడా ఇందులో ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. ఒకవేళ మీకు కొత్తగా ఉండాలి అంటే ఇందులో క్యారెట్ తురుము కూడా, బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ ఇడ్లీ చేస్తున్నానండి, అందుకే నేను ఎలాంటివి అయితే యాడ్ చేయట్లేదు. తర్వాత మంచిగా అంతా కలిపేసుకోవాలి. ఇంకా కలిపి కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇంతలోపు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, సో అది తీసుకొని అందులో ఉన్న ప్లేట్స్ అయితే తీసుకొని మంచిగా కడిగేసుకొని తుడిచేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ దీంట్లోకి కొన్ని వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటికి మంచిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నాకు ఇట్లా ఇడ్లీ ప్లేట్లలో మంచిగా ఇట్లా ఇడ్లీ రవ్వ వేసుకోవాలంటే చాలా ఇష్టం అన్నమాట. మంచిగా అనిపిస్తుంది ఇట్లా వేస్తుంటే. సో ఇట్లా వేసుకున్నప్పుడు మంచిగా అంటే ఒక ఆట టైప్ అనిపిస్తుంది నాకైతే. సో అన్నిటినీ ఇట్లానే మంచిగా వేసుకోవాలండి. సో నా దగ్గర చాలా చిన్న కుక్కర్ అండి, 4 ప్లేట్లే ఉంటాయి. మొత్తము ఒక 16 అట్లా వస్తాయి అంతే. నేను 2 times పెడతాను. 2 times పెడితే మా ఫ్యామిలీ అందరికీ సరిపోతాయి అన్నమాట.
సో అన్నీ ఇట్లా చకచకా పెట్టేసుకుంటాను. సో మనకు ఇక వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని ఇంకా మంచిగా పెట్టుకోవాలన్నమాట. అంతలోపు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాం కదా. సో మంచిగా ఇప్పుడు వాటర్ అయితే లైట్గా బాయిల్ అయినాయి. తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ అనమాట. నేను పల్లి చట్నీ చేస్తున్నానండి. సో దానికోసం అయితే కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. కరివేపాకు హెల్త్కి మంచిదండి. సో నేను ఎప్పుడైనా పచ్చడి చేస్తే కరివేపాకు తప్పనిసరిగా యాడ్ చేస్తాను. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా అంటే మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత పోపు మీకు తెలుసు కదండి, నూనె, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ పోపును కూడా పల్లి చట్నీలో వేసుకొని మంచి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కూడా చూసుకోండి, తక్కువైందో ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం కదా. సో చూసి వేసుకోండి. సో ఫైనల్గా ఇడ్లీ అయితే ఉడుకుతుందండి. ఆ తర్వాత చట్నీ రెడీ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చేయి పట్టి చూసినా తెలిసిపోతుంది. ఒకవేళ అట్లా కాదనుకుంటే స్పూన్ పెట్టి చూస్తే మనకు తడిగా లేకపోతే ఇడ్లీ అయిపోయినట్టే. సో నేను ఇడ్లీ తీసి మంచిగా ఒక హాట్ బాక్స్లో అయితే వేసుకున్నానండి. నా ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో, వైట్గా మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇంకా లేట్ ఎందుకు, మంచిగా ప్లేట్లో 5 ఇడ్లీలు వేసుకొని చట్నీ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను నేనైతే. మరి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా సింపుల్ అంటే ఈజీగా చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.